#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. కేడి బాబర్ సార్, కెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్యూర్ డాండ్రఫ్ అండ్ అదర్ స్కాల్ప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు మనం చేస్తున్నది ఏంటి అంటే స్కాల్ప్ వెనకాల భాగం నుంచి ఫాలిక్యులర్ యూనిట్స్ ని తీసుకొని ఫ్రంట్ భాగంలో ఇంప్లాంట్ చేయడం మాత్రమే. ఇలా చేయడం వల్ల స్కాల్ప్ మీద కనుక ఏమైనా ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నాయనుకోండి, లేదా కండిషన్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్కాల్ప్ మీద డాండ్రఫే ఉండొచ్చు, లేకపోతే స్కాల్ప్ మీద ఏమైనా కురుపులు ఉండొచ్చు, లేకపోతే మీకు ఆన్ గోయింగ్ అంటే ప్రోగ్రెస్ అవుతున్న బట్టతలనే కావచ్చు, లేదా కొంతమందికి కండిషన్స్ ఉంటాయి లైక్ సోరియాసిస్ కావచ్చు. ఇలా ఏ కండిషన్ ఉన్నా కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల స్కాల్ప్ మీద ఉండే కండిషన్స్ లో లేదా డిసీజెస్ లో ప్రత్యేకించి తేడా రాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేదంతా ఏంటి అంటే స్కాల్ప్ మీద ఎక్కడైతే జుట్టు లేదో ఆ ఏరియాలో కొత్తగా హెయిర్ మొలిపిస్తాం అంతే. స్కాల్ప్ మీద కనుక డాండ్రఫ్ ఉంది అంటే డాండ్రఫ్ క్లియర్ అయ్యేలాగా ఫస్ట్ మెజర్స్ తీసుకొని అది క్లియర్ అయిన తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల డాండ్రఫ్ క్లియర్ అవ్వదు. అలాగే సోరియాసిస్ ఉంది అనుకుందాం, అటువంటప్పుడు కూడా సోరియాసిస్ ని సాధ్యమైనంత కంట్రోల్లోకి తీసుకొని వచ్చి అప్పుడే ఆ ఏరియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పర్ఫామ్ చేయాలా వద్దా అనేది అసెస్మెంట్ చేస్తాం. బట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల సోరియాసిస్ తగ్గడం కానీ సోరియాసిస్ లో ఎటువంటి మార్పు రావడం కానీ ప్రత్యేకించి జరగదు. అలాగే బట్టతల ఆన్ గోయింగ్ ఉందనుకోండి, అంటే ప్రోగ్రెస్ అవుతున్న బట్టతల ఉందనుకోండి, అటువంటప్పుడు కూడా మనం ఎక్కడైతే ఎంటీ ఉన్న ఏరియా ఉందో అక్కడ మాత్రమే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం. బట్ బట్టతల ప్రోగ్రెషన్ ని మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా ఆపలేం. బట్టతల ప్రోగ్రెస్ కాకుండా ఉండాలి అంటే మనము ఆ ఎగ్జిస్టింగ్ హెయిర్ ని కాపాడుకోవడానికి మెడికేషన్ ప్రాపర్ గా వాడుతూ ఉండాల్సి వస్తుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది స్కాల్ప్ మీద ఉండే ఆ ఎంటీ ఏరియాస్ లేదా హెయిర్ లాస్ అయిపోయి బాల్డ్ ప్యాచ్ ఎక్కడైతే ఫామ్ అయిందో ఆ ప్యాచ్ మీద కంప్లీట్లీ న్యూ హెయిర్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది తప్పితే వేరే ఇతరత్ర డిసీజెస్ ని క్యూర్ చేయడానికి ఎటువంటి రోల్ ప్లే చేయదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా వేరే డిసీజెస్ లో ఎక్కడైనా హెల్ప్ అయిందా అంటే ప్రత్యేకించి బొల్లి ఉన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆ బొల్లి ఉన్న ఏరియాస్ లో కనుక చేసినట్లయితే అప్పుడు ఆ ఏరియాలో కొంచెం డార్క్ పిగ్మెంటేషన్ డెవలప్ అవడం గమనించాం. అది కూడా అందరికీ జరుగుతుంది అని గ్యారంటీగా చెప్పలేము. బట్ ఎస్, ఈ ఒక కండిషన్ లో మాత్రం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బట్టల మాత్రమే కాకుండా విటిలిగో బొల్లిలో కూడా కొంచెం హెల్ప్ చేసిందని స్టడీస్ చెప్తున్నాయి.